గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మిమ్మల్ని మా బాస్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను, నోట్ చేసుకోండి. మీ పేరేంటి? సారీ అమ్మా, చూసుకోలేదు. కావాలని గుద్దేసి పైగా అబద్ధాలు ఆడుతున్నావా? నా వయసును దృష్టిలో పెట్టుకుని మాట్లాడమ్మా. అదే నా బాధ. ఈ వయసులో కూడా ఇవేం బుద్ధులు? సారీ చెప్పినా కూడా తిట్టేస్తుంది. మంచిగా రోజులు లేవు. అలా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కదా. ఇలా వచ్చారు కాబట్టి ఇక్కడ కూర్చున్నానమ్మా. బాగుందే. ఇదొక నేరమా? ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు? 12 మంది అన్నయ్య. అందరిని ఒకేసారి రమ్మను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు సెక్రటరీ కావాలని MBA చదువు ఉండాలని పేపర్లో యాడ్ ఇచ్చాను. ఆ క్వాలిఫికేషన్స్ అన్ని మీలో ఉన్నాయి కదా? అందుకే చదువును బట్టి కాకుండా క్యారెక్టర్ బట్టి సెక్రటరీని సెలెక్ట్ చేసుకుంటాను. సునీల్, కమల, లక్ష్మి, వీణ, పల్లవి, జ్యోతి, జ్యోత్స్న, మాధురి. మీ 7 500 ఇచ్చి 50,000 సెక్రటరీ పోస్ట్ కొట్టేద్దాం అనుకుంటున్నారు కదా? జాబ్ రాకముందే ఇలా ఉంటే రేపు జాబ్ వచ్చిన తర్వాత ఎవడన్నా 5 లక్షలు ఇస్తే 50 కోట్ల టెండర్ కూడా లీక్ చేసేస్తారు కదా? మీరే అడ్డదారి తొక్కకుండానే ఇంత బిజినెస్ రన్ చేస్తున్నారా? అడ్డదారిలో పైకొచ్చే వాళ్ళన్నా అతిగా మాట్లాడే వాళ్ళన్నా నా చిరాకు. యూ కెన్ గో. కమాన్ గర్ల్స్, 500కి ఇక్కడ జాబ్ దొరకపోతే 1500 కొడితే ఇంకో కంపెనీలో దొరుకుతుంది. హలో మేడం గారు, ఒక్క నిమిషం అండి. ఈగో మీరు ఇచ్చిన 500 తీసుకెళ్ళండి. నెక్స్ట్, స్టెల్లా, మేరీ, సింధు. కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఆడ మగ కలిసి ఫ్రెండ్స్లా పనిచేయాలి. ప్రతి మగాడు తన అందాన్ని అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనుకునే అమ్మాయిల్లో బ్యూటీ కాన్షియస్ తప్ప డ్యూటీ కాన్షియస్ ఉండదు. అందుకే మైండ్ మెచ్యూర్ అయిన మోడర్న్ అమ్మాయిలాగా ఆలోచించండి, పైకొస్తారు. సారీ సార్. జీవితంలో మళ్ళీ ఆ పదం వాడే పరిస్థితి రా నీకు. సార్, ఇంత టఫ్గా ఉండే బాస్ దగ్గర నేను వర్క్ చేయలేను. బాస్ అంటే నాకు ఫ్రెండ్లీగా ఉండాలి. సాటర్డే నాడు పబ్లో కనపడు, ఫ్రెండ్షిప్ చేస్తా. ఆఫీసులో తోలు తీస్తా. వస్తా. బాస్ అంటే మీలా ఉండాలి సార్, హ్యాండ్సమ్ గా, డైనామిక్ గా. కానీ సెక్రటరీ మాత్రం నీలా ఉండకూడదు. నాకు పొగిడే వాళ్ళంటే పడదు. యూ కెన్ గో. మరి ఇప్పుడు ఎలా సార్? నేనంత సీరియస్ గా అడిగితే ఇలా నవ్వాడు, దీనర్థం? కావలసింది దొరికే వరకు ఈ జీకే కాంప్రమైజ్ కాడు. మళ్ళీ యాడ్ ఇవ్వండి అని అర్థం. ఓ అన్నయ్య, అమ్మాయిలు పెచ్చున్న వాళ్ళని చూశాను, సినిమాలు పెచ్చున్న వాళ్ళని చూశాను, క్రికెట్ పెచ్చున్న వాళ్ళని చూశాను. నీకేంటని అసలు ఏ పెచ్చలేదు? పిచ్చెక్కిపోట్లా ఉంది కదరా కార్ల పిచ్చి. అవునవును, మార్కెట్లోకి వచ్చిన ప్రతి కారు వచ్చిన రోజునే కొనేస్తున్నావు. నువ్వు కొన్న కొత్త కార్లన్నీ నడిపి వచ్చిన డ్రైవింగ్ అంతా మర్చిపోయాను. అందుకే కదా నిన్ను అక్కడ కూర్చోబెట్టి నేను డ్రైవ్ చేస్తాను. స్టాప్ స్టాప్. యాక్సిడెంట్ అయింది సార్, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. Is he alive? Yes sir, he's alive. సునీల్, త్వరగా వెళ్ళు. హెల్ప్ చేయండి ప్లీజ్. ఈయన మీకు ఏమవుతారండి? నాకు తెలీదండి. ఏ సంబంధం లేకుండా ఈయన కాపాడటానికి ఎంత కష్టపడుతున్నారా? రోడ్డు మీద రక్తం కారుతున్న వాడిని సేవ్ చేయడానికి రక్త సంబంధం అక్కర్లేదు కదండి. చాలా గ్రేట్ అండి. ముక్కు మీద దోమ వాళ్తేనే తీసుకోవడానికి ఖాళీ లేని సిటీలో ముక్కు మొక్కం తెలియని వాళ్ళ గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారా? ఈ అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అన్నయ్య? చాలా ఖాళీగా ఉందనిపిస్తుంది. రే పద వెళ్దాం, వాళ్ళు చూసుకుంటారు. సార్ సార్, ఒక్క నిమిషం లోపలికి వస్తారా? ఓకే, మీ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి. విజిట్. ఓకే. పేషెంట్ కి అవుతారు ఆయన రోడ్డు మీద. బావగారండి, సొంత అక్క మొగుడు. ఒక్క నిమిషం. వాట్? సారీ అండి, యాక్సిడెంట్ కేసు కదా, తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే పోలీసులు వచ్చేదాకా వెయిట్ చేయాలి, అందుకని అలా చెప్పాను. సరేరా, ఇక్కడ సంతకం పెట్టండి. ఎందుకన్నా మంచి దొంగ సంతకం పెట్టానే? నీ సంతకమే చేశా. అడ్మిషన్ ఫీ 1000 రూపాయలు కట్టండి. ఒక్క నిమిషం. మీరేమనుకోకుండా
₹1000 అప్పిస్తే రేపు తెచ్చిచ్చేస్తా. నీ దగ్గర వెహికల్ లేదు, ఐడెంటిటీ లేదు, పర్సులో ₹1000 లేవు. అర్ధరాత్రి ఏ ధైర్యంతో వాడిని కాపాడదాం అనుకున్నావు? ఆ మూడు ఉన్న ఒక్కతను ఆగితే చాలనుకున్నా. లక్కీగా మీరు దొరికారు. నా అదృష్టం. డాక్టర్ గారు, మా అన్నయ్య గారు బామ్మద్ది గారికి ఎలా ఉందండి? టైంకి తీసుకొచ్చారు, ప్రమాదం ఏం లేదు. మీరు చేసింది మామూలు హెల్ప్ కాదండి. ఇంకో హెల్ప్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ టైంలో మీకు ఆటోలు రిక్షాలు దొరకవు కదా, రండి డ్రాప్ చేస్తాను అని దాని అర్థం. రండి. నీ పేరేంటి? అనురాధ. ఎక్కడుంటావు? కస్తూరిబా అనాథాశ్రమ హాస్టల్లో ఉంటాను. పుట్టగానే అమ్మ పోయింది. నాన్న నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓ సారీ. ఏం చదువుకున్నావు? MBA సెంట్రల్ యూనివర్సిటీ. మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. మీరు? అన్నయ్య జీకే కన్స్ట్రక్షన్ లైన్ కి MD, నేనేమో ఫ్రెండ్ కమ్ డ్రైవర్. చాలా థ్యాంక్స్ అండి. హియర్ నా విజిటింగ్ కార్డ్. రేపు ఆఫీస్కి 10 o'clock వచ్చే. ₹1000 మర్చిపోద్దే. తప్పకుండా తీసుకొస్తాను సార్. ఇంత సంపాదిస్తూ ₹1000 వెనకడుగుతున్నాడు. పెద్ద కంజూస్లో ఉన్నాడు. ఇంత సంపాదించి ₹1000 వెనక్కి అడుగుతున్నాను అనుకోవద్దు. నేను సంపాదించిన ప్రతి రూపాయి నా కష్టార్జితం. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. రేపు 10ంటికి ఆఫీస్కి వచ్చే. ఓకే? బావా బావా నేను కొట్టింది వాడే. ఎవడ్రా అన్నల్లుడా? అబ్బా వాడు అతని ఫ్రెండ్, ఆ పక్కవాడు. స్క్రూ లూజ్ అయిందన్నమాట. కారుది కాదు, నీ స్క్రూ లూజు. అంత స్లిమ్ గా ఉన్నాడు వాడు. భవానీ గడిని కొట్టాడా? అతను చూడ్డానికే క్లాసు, కొడితే పిచ్చం మాసు. నువ్వేనా ఈ ఎస్ఆర్కి రావుడిల్ని కొట్టిన మగాడివి? నాకు నచ్చావు. ఇలాంటి చిన్న కంపెనీలో నువ్వు వేళ్ల మీద వెంట్రుకలు. నా దగ్గరికి వచ్చే బోల డబ్బు ఎంజాయ్మెంట్ ఉంటుంది. నీ లైఫ్ ఏ మారిపోతుంది. ఇన్నాళ్ళు జీకే గారు విస్కీ తాగాను కదా, చెప్పేసి వచ్చేస్తా. ఇంకా బాగా నచ్చావు. నువ్వు నా దగ్గర ఉంటే హైదరాబాద్ నేంటి ఏంటి అని కబ్జా చేయొచ్చు. అదేంటి అలా నవ్వాడు? నీది కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకున్నాను, కబ్జా కంపెనీ అన్నమాట అని అర్థం అండి. పదా రే జికే, కొత్తగా కన్స్ట్రక్షన్ లైన్ లోకి వచ్చి నా కాంట్రాక్ట్ ని కొట్టేద్దామనుకున్నావు కదూ. ఏ రౌడీ నీ వెనకున్నాడని రిచిపోయావో ఆ రౌడీ ఇప్పుడు నా వెనకున్నాడు. ఏ ఇంకా ఆ గౌడ్ నేను చూస్తావు? వెనక్కి తిరిగి చూడు, ఎక్కి ఎక్కి ఏడుస్తావు. నువ్వే ఒకసారి వెనక్కి తిరిగి చూడు, ఎర్రి ముఖమే హెత్తావు. నువ్వు జీకే కన్స్ట్రక్షన్ లైన్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాలకృష్ణ. నువ్వు ఎండివా? సీట్లో కూర్చుంటే ఎండి, ఫైట్ చేస్తే రౌడీ. టోటల్ గా నీకన్నా పెద్ద కేడి. సర్ ఫిర్ గయా యా ఫట్ గయా క్యా? क्या लेते आप? आइसक्रीम, కూల్ డ్రింక్, చాక్లెట్, లస్సీ? అనుకున్నాను. బిజినెస్ లో నాతో పెట్టుకోవడం భవానీ గారిని కొట్టినంత ఈజీ కాదు. ఆంధ్రాలో #1 కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ ని. అందుకే నీతో గొడవ. నంబర్ 3లో వాడిని కొడితే 3 అవుతాం, 2లో వాడిని కొడితే 2 అవుతాం, నంబర్ 1లో వాడిని కొడితేనే 1 అవుతాం. దాట్ ఈస్ జీకే. జీ అంటే గట్స్, కే అంటే కలేజా. అబ్ తు జా. నేను పైకి రావాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఎదుటి వాడిని కిందికి ఎలా తొక్కాలని ఆలోచించా. నిన్ను తొక్కేస్తాను చూడు. నా కోపం వస్తే నా అంత పిచ్చివేదో ఇంకా కొడలేదు. నీ కోపం రాపోయినా కూడా నీ అంత పిచ్చేదో ఇంకోళ్ళేడే. ఫస్ట్ అడ్వాన్స్ వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. నో క్యాష్, ఓన్లీ చెక్. బ్యాలెన్స్ కూడా చెక్. ఓకే? ఇన్నాళ్లకి రియల్ ఎస్టేట్ లో స్టామినా ఉన్న మగాడిని చూశాను. ఇక నుంచి నా కాంట్రాక్ట్లన్నీ మీకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ మనం వెంటనే వర్క్ ప్లాన్ చేసుకోవాలి. రేపు సండే కాబట్టి ఈ రోజు సాయంత్రమే స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయనా? నేనంత సీరియస్ గా అడుగుతుంటే ఆయన అలా సిల్లిగా నవ్వే చెడిపోయాడేంటి? ఆ నవ్వుకు అర్థం ఏంటో తెలుసా? తెలీదు.
చూడు చారి, ఆ. రేపు సండే అంటే ఈరోజు సాటర్డే. అవును. సాటర్డే కావాల్సింది స్టాఫ్ మీటింగ్లు కాదు, ఆ. ఫ్రెండ్స్ తో పార్టీ. సూపర్. ఎవడ్రా నువ్వు? ఏంట్రోలో తొంగి తొంగి చూస్తున్నావు? ఏంట్రోలో తొంగి తొంగి చూస్తున్నావు? కొట్టకండి, చూడండి. ఇఫ్ యూ లైక్ ఇట్ గివ్ మీ 100 రూపీస్. 100 రూపాయలు. ఇది నాదా? అంటే కొంచెం అటు ఇటుగా. ఎంతడిగా? 100. 500 తీసుకో. బాగా వేసినందుకు కాదు, బాగా వేయనందుకు. అదేంటి సార్? నేను దొంగని, యు మీన్ థీఫ్? చోర్. చోర్. మళ్ళీ ఎప్పుడైనా బొమ్మ గీయడానికి ట్రై చేసావా? ₹1,00,00,000 క్యాష్ పోయింది సార్. ఎంతమంది వచ్చారు? ఒక్కడే సార్, రెడ్ బైక్ మీద పారిపోయాడు. అది కూడా ఇంపోర్టెడ్ రేసింగ్ బైక్. ఈ రేసింగ్ చేసే వాళ్ళంతా ఎక్కడ దొరుకుతారు? బైకర్స్ క్లబ్ సార్. Ladies and gentlemen, may I please have your attention for a moment, please, that I'm immensely happy to be with you. And second thing is that I feel proud to announce the 7th anniversary of our club on the next coming Saturday. Yay! బయట ఒక రెడ్ బైక్ ఉంది, ఎవరిది? అక్కడ టాటా షాప్ ఓనర్ ఉన్నాడు, అతను. ఓ, ఏంటది బుద్ధి లేకుండా? ఓ యా 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 దిస్ డిజైన్ ఫర్ యూ ఓన్లీ. నాకు విషయం అర్థమైపోయింది. ఎంతకాలం ఈ టాటూలు గీటూలు వేసుకుంటూ సంపాదిస్తాం? దీనికంటే దొంగతనాలు చేయడం బెటర్. ఏ డబ్బున్నో చూడడం ఫాట్ లేపేయడం, ఏ బ్యాంకో చూసుకోవడం దడేల్. దొంగతనం అంతా ఈజీనా? ఈజీ కాదేటి, అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా? ఏటీఎం మిషన్ 5 నిమిషాల్లో లేపేయచ్చు. లింగు లింగుమంటూ ఒక్కడి కాపలా ఉంటాడు, అన్ని గిమ్ గిటర్ అంతే. పోలీసులు పట్టుకుంటే? అబ్బో, పోలీసులు గాడిద గుడ్డే కాదు, వాళ్ళకి బాడీ ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు. నా అలాంటి స్మార్ట్ ప్లాన్ చేశారనుకో, వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? చెప్పు, టెల్ మీ వాట్ దే కెన్. హే, వాట్ ఆర్ డూయింగ్? Hey, who is this? No, 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 don't do like that, no. వీడిని స్టేషన్ కి తీసుకెళ్లి జాయింట్లు తీసేంట్రా. No, sir. Okay, sir. సాలే, పోలీసులకి బ్రెయిన్ లేదంటావరా? సారీ సార్, ఈ టేబుల్ రిజర్వ్డ్ సార్. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఈ టేబుల్ వారిదే. సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి కూర్చుంటే అంతే. రేయ్, నా టేబుల్ ఎక్కడరా? సార్ జస్ట్ మినిట్ సార్. సార్ నేను మీకు వేరే టేబుల్ అరేంజ్ చేస్తాను, ప్లీజ్ సార్. క్లబ్ పగిలిపోద్ది. ఈ టేబుల్ ఎవరిదిరా? సార్ మీదే సార్. వెళ్ళి మీ ఓనర్ని పిలువు. ఓకే సార్. వాడికి చేత కాకపోతే నేను చూసుకుంటాను, పో.
మామా ప్లీజ్ మామా ప్లీజ్ మామా, ఈ క్లబ్ మీది మామా, ఈ క్లబ్ మీది. అసలు ఇక్కడ టేబుల్ సిస్టమ్ లేదు. ఏయ్ ఇలా రండి, అసలు ఇక్కడ నుంచి మొత్తం టేబుల్స్ తీసేయండి. అసలు ఇక్కడ పెట్టదంటే ఎవరు పెడుతున్నారో తెలీదు. Only cheers, no controversies, no fights, no problems, no tensions, okay? Hey, get some chill beer for my friends. Hey girls, మీరేం చూస్తున్నారు? Come on, dance! Music! Dance, come on girls, come on! Come on, that's it. Come on, mama, dance! Mama! Dance, come on, mama! Hey, take care of this. హాయ్ హాయ్. ఏంటి ఇక్కడ? హాయ్. మీరేంటిలా? ఈ బిజినెస్ మందే. కార్ ఎవరిది? మా ఫ్రెండ్ది. చిన్న రిపేర్ ఉంటే తీసుకొచ్చాం. ఏ సీను, రిపేర్ దగ్గర నుంచి చేయించు, బిల్లు తీసుకోద్దే. ఓహో, చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే ఈ గ్యారేజ్ మందే అన్నమాట. అవును, హాస్పిటల్లో ఏ కారుకి రిపేర్ వచ్చినా ఫ్రీగా చేయించుకోండి, ఓకేనా? వావ్. డూ యూ వాంట్ సమ్ సాఫ్ట్ డ్రింక్స్, కాఫీ, టీ? బట్ వన్ కండిషన్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీ స్టాఫ్ అందరికి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీ, ఓకే? థ్యాంక్ యూ. అయితే నాకు ఎక్కడ నొప్పి వచ్చినా మీరే వచ్చి ట్రీట్ చేయాలి, ఓకే? ష్యూర్. అయితే త్వరలోనే నా ప్రాబ్లం వస్తుంది. సూపర్. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఏ ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ స్మాల్ డౌట్, ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on. ఏ ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. ఆయన బొమ్మ గీసావేం? చాలా సార్లు ఆయన బొమ్మ గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే మేడం, మీరు అర్జెంట్ ఇంటికి రావాలి. ఏమైంది? అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది. అలాగా? నేను 5 minutes లో వస్తున్నాను, మీరు అడిగి ఉండండి. పద. ఏమైంది? బ్యాక్ పెయిన్, వెనకాల నరం ఎక్కడో లాక్ అయిపోయి ఉంటుంది. ఏం చేశారైనా? ఏం చెయ్యకే, చెయ్యాల్సిన వయసులో చెయ్యకపోతే ఇలాగ ఎక్కడో పట్టేస్తుంది. ఇల్లు చాలా బాగుంది. అక్కడ నడుము పోలేదండి. సారీ. అఖిల్ what happened? Are you okay? Yeah, I'm okay. Suddenly ఏమైంది? థ్యాంక్స్ ఫర్ కమింగ్. Yeah, of course it's okay, but sister help చేయండి. నిలబడలేకపోతున్నారు. ఎందుకమ్మా, ఆవిడ పట్టుకుంటది కదా. పాపం ఆవిడేదో ఎంబీబీ చదివింది. బస్ మీరు బెడ్ మీద కూర్చోండి. ఎక్కడ పట్టుకోవాలో వారికి బాగా తెలుసు. మనకెందుకు? ఓకే. ఇది ఎలా జరిగింది? వంగున్నారా? లేదు. సడన్ గా వెనక్కి తిరిగారా? కింద మీద పడ్డారా? కింద మీద పట్టడానికి ఎవరైనా ఉండాలి కదా. సిస్టర్ ప్లీజ్ హెల్ప్. ఏమైంది సడన్ గా? ఓకే నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను. మొత్తం చేయండి. సిస్టర్ నువ్వు చెక్ చేయి ఏమైందో. సిస్టర్ ఆయనకి ఇదివరకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిందా? ఇద్దరికి ఇదే ఫస్ట్ టైం. ఎక్కడండి? ఏంటి కాళ్ళు పట్టుకుంటున్నావు?
కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. నొప్పిగా ఉందా? ఉంది. ఇప్పుడు ఏం తేడా లేదు, ఏం లావలేదు. పైకి రా. ఇప్పుడు రా, ఓకే, పైకి ఓకే, రమ్మంటే. నెక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి, అక్కడ ట్రై చేద్దాం. ఓకే? ఎందుకుండో ఏవో ఉండే ఉంటాయి. నెప్పుడుతో చెప్పండి. ఓకే. నెప్పుడుతోందా? బెటర్ ఇక్కడ బెటర్. ఇక్కడ నెప్పుడుతోందా? మా కాలేజీలో ఇవన్నీ నేర్పిలేదే. ఏంటి మీరు మెడిసిన్ చేశారా? అప్పుడు మా సిలబస్ వేరు. మీకేం చెప్పారు? మాకు చెప్పిన ప్రెజర్ పాయింట్స్ అన్ని వేరే ఉన్నాయిలే. ఏంటివి? నేర్పిమంటావా? హా? ఓకే, జస్ట్ రిలాక్స్. ఇక్కడ నొక్కితే ఎక్కడ ఆన్ అవుతుంది. అఖిల్, ఇదేదో ఆడ స్టెథోస్కోప్ లా ఉందే. అవును. అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా, కొంపదీసి వేరే వేరేనా? అబ్బే ఒకటే. మరీ ఇలా బెడ్రూమ్ లోకి సిరెంజులు, థర్మామీటర్లు, స్టెథోస్కోప్లు వస్తే నేను ఎంటర్ అవ్వక తప్పదు. ఒక పని చేయి నాన్న, ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథంతా చెప్పేసే. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా, క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ, yo baby, you can see now. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. వన్ సెకండ్. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులర్ పాపులర్ అయితే గీసిస్తావా? సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ఆర్టిస్ట్ ని చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంకల్లా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చంపేసి. రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్, తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ వాడు గాని. ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు, కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. I can. అయితే గీ. Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ
నా ముఖం చూడు బాగాకి అన్నారు కదా సార్, అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు, మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలేకపోతున్నా? మెచ్చ మాట్లాడు కదా. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు, బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. ఏంటి సార్ ఇది, కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు వాడితే చెప్తుంది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగా? ఆడా. మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? అక్రమ సంబంధాలెన్ని? అబ్బే అలాంటివి లేవు. ముగ్గురుతో గుర్తుకొచ్చింది, ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను కదా సార్, వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తాను సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్, వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.